వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ నుండి ఏఓసీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎవరెవరు ఎలిజిబుల్ ఈ యొక్క నోటిఫికేషన్లో తెలుసుకోబోతున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్లో 5 రకాల పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. అందులో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ట్రేస్మెన్ మేడ్. దీనికి మీకు పోస్టులు అయితే 1799 పోస్టులు అయితే ఉంటాయి. స్టార్టింగ్ శాలరీ మీకు 18,000 అయితే ఉంటుంది. రెండవది ఫైర్మ్యాన్. దీనిలో మీకు 520 పోస్టులు అయితే రానున్నాయి. టోటల్ మీకు స్టార్టింగ్ శాలరీ 19,900 అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్. ఇందులో మీకు 142 పోస్టులు అయితే ఉంటాయి. స్టార్టింగ్ శాలరీ 18,000 అయితే ఉంటుంది. తర్వాత జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 104 పోస్టులు అయితే రాబోతున్నాయి. స్టార్టింగ్ శాలరీ 19,900 అయితే ఉంటుంది. తర్వాత మెటీరియల్ అసిస్టెంట్ టోటల్గా 50 పోస్టులు అయితే రానున్నాయి. ఇందులో మీకు స్టార్టింగ్ శాలరీ 30,000 అయితే ఉంటుంది. ట్రేస్మెన్ మేట్కి మీరు 10th క్లాస్ చదివినట్టయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అది మీకు నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ ఫైర్మెన్ మల్టీ టాస్కింగ్ కూడా సేమ్ ప్రాసెస్. తర్వాత జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి మాత్రం మీరు 10+2 అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దానితో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఆ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్లో ఇంగ్లీష్లో మీరు 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఎంటర్ చేయాలి. లేదా హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్ టైపింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ యొక్క మెటీరియల్ అసిస్టెంట్కు మీకు శాలరీ ఎక్కువ కాబట్టి దీనికి మినిమం గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళే అప్లై చేసుకోవాలి. 10th ఇంటర్ వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు, మినిమం గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. ఏజ్ అయితే 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 24 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23 సెప్టెంబర్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు ఇక్కడ ఉంది, AOCrecruitment.gov.in. ఇక నెక్స్ట్ వచ్చేసి స్కిల్ చూసినట్టయితే మెటీరియల్ అసిస్టెంట్కి కేవలం రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫైర్మెన్కి అయితే ఇక్కడ కొంచెం ఫిజికల్ మెజర్మెంట్ క్వాలిఫై అయితే కావాల్సి ఉంటుంది. హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్, ఎక్స్పాండ్ చేసినప్పుడు 4 సెంటీమీటర్స్ అయితే ఇంక్రిమెంట్ ఉండాలి. తర్వాత వెయిట్ వచ్చేసి మినిమం 50 kgs అయితే ఉండాలి. రన్నింగ్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ 6 మినిట్స్లో అయితే పరిగెత్తాలి. తర్వాత 63 kgs ఉన్న ఒక పర్సన్ని ఎత్తుకొని 183 మీటర్స్ అయితే 96 సెకండ్లో వెళ్ళవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రేస్మెన్ టెస్ట్కి 1.5 కిలోమీటర్స్ అయితే 7 మినిట్స్ 11 సెకండ్స్లో పరిగెత్తవలసి ఉంటుంది. తర్వాత 50 kgs ఉన్న వెయిట్ని 200 మీటర్స్ అయితే 120 సెకండ్స్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందులో సపరేట్గా ఫీమేల్స్ అయితే 1.5 కిలోమీటర్స్ 8 నిమిషాల 26 సెకండ్ల కల్లా వెళ్ళవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 50 kgs ఉన్న బరువుని 200 మీటర్స్ 3 మినిట్స్ 45 సెకండ్స్ కల్లా తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకు 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అండర్ ఏజ్ వాళ్ళకి 10 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ OBC వాళ్ళకు 13 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ SC ST వాళ్ళకి 15 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్పర్ట్స్ మ్యాన్కి 3 years. ఇక సిలబస్ చూసినట్టయితే ఫస్ట్ 10th లెవెల్లో అప్లై చేసిన వాళ్ళకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరిక్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, టోటల్గా 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 మార్క్స్కి. టైం వచ్చేసి 2 hours 20 minutes అయితే ఉంటుంది. ఎవరైతే 10+2 లెవెల్ స్టాండర్డ్కి అప్లై చేస్తారో వాళ్ళకి జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరిక్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ టోటల్గా 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 మార్క్స్కి 2 hours 20 minutes అయితే టైం ఉంటుంది. 10 అలాగే 10+2 స్టాండర్డ్ అప్లై చేసిన వాళ్ళకి యాక్చువల్ టైం వచ్చేసి 2 hours. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి మాత్రం 20 minutes అయితే ఎక్స్ట్రాగా ఇస్తారు. ఎవరైతే గ్రాడ్యుయేట్ లెవెల్కి అప్లై చేస్తారో వాళ్ళకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరిక్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్కి. టైం వచ్చేసి సేమ్ వాటి లాగానే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎంత ఉంటుందో మీకు అప్లై ప్రాసెస్ ఓపెన్ అయినప్పుడు తెలుస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అప్లై ప్రాసెస్ 24 ఆగస్ట్న ఓపెన్ అవుతుంది. హౌ టు అప్లై అని కామెంట్ చేయండి మీకు తెలియకపోతే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.